రైతు సంక్షేమ శాఖ మెంబర్ గారైన శ్రీమతి భవానీ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వ్యవసాయ అధికారులు, తర్వాత ఉద్యానాధికారులు మరియు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన రైతు సోదరులు, రైతు మహిళలందరికీ నా యొక్క నమస్కారంలో. నా పేరు డాక్టర్ నరసింహారెడ్డి. నేను కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లిలో దాదాపు 34 సంవత్సరాలు మన సీనియర్ సైంటిస్ట్ గా పనిచేసి 2021 నేను రిటైర్ అయిన తర్వాత కూడా మన జిల్లా పాత నల్లగొండ జిల్లాలో చాలా గ్రామాలు రైతుల కొరకు శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది, కొన్ని డెమాన్స్ట్రేషన్ చేపట్టబడింది. ఇప్పటికి కూడా నా దగ్గర దాదాపు పాత నల్లగొండ జిల్లాలో చూసినట్టయితే మొత్తం ఒక 7,000 రైతుల నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికీ రైతులతోని కొన్ని వారికి వచ్చిన సందేహాలను, వారు ఏమన్నా కావాల్సిన మెలకువల గురించి ఇప్పటికి అడుగుతారు. ఇప్పటికీ వారి రైతులతో కూడా నేను సత్సంబంధాలు పెంచుకుంటూ వారి యొక్క డౌట్స్ ను కూడా ఇప్పుడు కూడా నివృత్తి చెందుతున్నాను. అదేవిధంగా కొన్ని సంస్థల వాళ్ళు ఈ నిర్వహించబడిన యొక్క ఎన్జిఓలు నిర్వహించిన కార్యక్రమాలు కూడా అటెండ్ అయ్యి తర్వాత వారికి కావాల్సిన కొన్ని మెలకువలు సూచనలు కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు మనకు మార్నింగ్ ప్రకృతి వ్యవసాయం గురించి ఇద్దరు మన ప్రసాద్ రెడ్డి గారు, నరేష్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. తర్వాత మన ఇప్పటిదాకా మన పేరెంటీగల పెంపకం గురించి మన మేడం గారు, ఇందిరా మేడం గారు కూడా వివరించడం. ముఖ్యంగా ఏం చేసినా కూడా ఫస్ట్ మనకు వ్యవసాయానికి కావాల్సింది నేల, నీరు. ఆ రెండు ముఖ్యం. వ్యవసాయం చేయాలంటే నేల ఉండాలి, నీరు ఉండాలి. ఒక ప్రముఖ శాస్త్రవేత్త ఏమన్నాడంటే సాయిల్ వితౌట్ వాటర్, అంటే నేల ఉంది నీరు లేకుంటే ఆ భూమి ఏంది, ఎడారి అన్నాడు. తర్వాత వాటర్ వితౌట్ సాయిల్, అంటే వితౌట్ సాయిల్ యూజ్లెస్ అన్నాడు. ఎందుకన్నాడంటే నీరుండి భూమి లేకుంటే నిరుపయోగం అని ఒక ప్రముఖ శాస్త్రవేత్త హెచ్హెచ్ బెన్నెట్ అనే ప్రముఖ శాస్త్రవేత్త ఈ విధంగా తెలిపినాడు. ముఖ్యంగా మనం చూసినట్టయితే దాదాపు కొన్ని సంవత్సరాలు, దాదాపు 1980 అంటే దాదాపు 60 సంవత్సరాల నుంచి వ్యవసాయం విపరీతంగా రసాయనిక ఎరువులు, రసాయనిక మందులు కొట్టడం వల్ల ఇవాళ మనం చూస్తున్న రైతాంగం ఎంత బాధలు పడుతుందంటే మనం ఈ విధంగా చేయడం వల్ల మనం ఆ భూమి నిస్సారం అయిపోయి ఉత్పాదక శక్తి తక్కువైపోయి మనం తినే తిండి, పీల్చే గాలి, త్రాగే నీరు కూడా ఇవాళ విషతుల్యం అయిపోయిన పరిస్థితి మనకు ఇవాళ మనం చూస్తున్నాం. మనం ఒక్కటి చూడాలంటే మన వర్షం నీటికి ఒక పై పొర మనకు సాధారణంగా వర్షాలు పడ్డప్పుడు భూమి పై పొర పోతుంది, కొన్ని నీళ్లు వేస్ట్ అవుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు అవుతుంది భూమి పై పొర పోతుంది? కారణం ఏంది? మనకు భూమిలో సేంద్రియ పదార్థం లేనప్పుడే భూమి గట్టిపడి మనకు ఈ భూమి యొక్క పొర, నేల, మన నీరు మనం పోతుంది. ఇవాళ చూసినట్టయితే ప్రతి సంవత్సరం 2052 బిలియన్ టన్నుల భూమి వర్షం పడ్డప్పుడు నదుల ద్వారా జలాశయాలకు పోయి సముద్రంలో కలిసిన పరిస్థితి ఏర్పడింది. అదే నీరు కూడా చూసినట్టయితే దాదాపు 180 హెక్టార్ మీటర్ల నీరు కూడా మనకు నదుల ద్వారా జలాశయం నుంచి సముద్రంలో కూడా మనం అంచనా ప్రకారంగా నిర్వహించిన సర్వే ప్రకారంగా మనకు తెలుస్తుంది. మనం అంటున్నాం స్లోగా మనం ఏంటంటే విపరీతంగా మనం అలవాటు పడ్డాం. ఇదివరకు పాశ్చాత్య దేశాలేమో ఇది చేసేది, మనం అప్పుడు చేయలే. ఎందుకంటే మన తాతలు ముత్తాలు ఉన్నప్పుడు చేయలే. వాళ్ళని మనకు అలవాటు చేయడం వల్ల విపరీతంగా ఎరువులు, పురుగు మందులు మనం కొడుతున్నాం. ఇవాళ చూసినట్టయితే ఒకటి చెప్తున్నా, సిక్కిం రాష్ట్రం ఎందుకు ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా ఎందుకు అయింది? ఎవరైనా చెప్తారా? మన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ ఉంది, ఆంధ్ర ఉంది, తమిళనాడు ఉంది, రాజస్థాన్ ఉంది, మధ్యప్రదేశ్, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయిగా. సిక్కిం రాష్ట్రం పురుగు మందు లేని రాష్ట్రంగా మనం వింటున్నాం. నిజంగా కూడా పురుగు మందులు కొడుతులేరు. వాళ్ళు సహజ సిద్ధమైన వ్యవసాయాన్ని
ప్రకృతి వ్యవసాయం కావచ్చు, ఆర్గానిక్ వ్యవసాయం కావచ్చు, క్రిమి సంహారక మందులు లేని వ్యవసాయం చేస్తున్నారు. కారణం ఏంటి? ఎవరన్నా వ్యవసాయ అధికారులు ఉన్నా, అనుభవజ్ఞున్న రైతులు కూడా చెప్పొచ్చు దీన్ని. ఎందుకు మన రాష్ట్రం ఒక్క రాష్ట్రం ఎందుకు చేయగలుగుతుంది? మనం చూస్తున్నాం, పేపర్లలో చూస్తున్నాం, అన్నిట్లో చూస్తున్నాం. మనం ఎందుకు చేస్తున్నాం? మరి ఎందుకు అవుతుంది అంటే కొన్ని పరిస్థితులు కూడా ఆ రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నాయి. మనం అనొద్దు. ఎందుకను? వాతావరణ పరిస్థితులు అక్కడ ఏంటంటే ఇవాళ సేంద్రియ పదార్థం చూసినట్టయితే 3 నుంచి 4% ఉంది భూమిలో. మన దగ్గర ఎంత ఉంది సేంద్రియ పదార్థం? 5% ఉంది. కార్బన్ ఎంత ఉంది? 0.5 కన్నా తక్కువ ఉన్నది. కనీసం భూమిలో 0.5 నుంచి 1% ఉండాలి. మరి సిక్కిం రాష్ట్రంలో ఎందుకున్నది? కారణం ఏంది? ఇంత ఇంత సేంద్రియ పదార్థం. ఆడ వాతావరణ పరిస్థితులు కూడా ఏంటంటే నేను పోయిన అక్కడికి ఆడ మంచు కురవడం, ఇప్పుడు డ్రిజిలింగ్, తెల్లారంగా కొంచెం డ్రిజిలింగ్ పడ్డట్టు. ఆడ వర్షపాతం కూడా చాలా ఎక్కువ, మనకన్నా ఎక్కువ. టెంపరేచర్ కూడా తక్కువ ఉన్నది, 30-35 డిగ్రీలే. మన దగ్గర వస్తేనే వర్షాలు పడుతున్నాయి, లేకపోతే టెంపరేచరు 45, 46, 47 కూడా పోతుంది. అంటే ఒక్కటే చెప్పాలి మనం, ఆ పరిస్థితుల వల్ల ఆ రాష్ట్రం అక్కడ అనుకూలంగా ఏర్పడ్డది. మిగతా రాష్ట్రాలు ఎక్కడైనా చేస్తుర్రా? ఈ కొన్ని వాతావరణ పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుంది వ్యవసాయం చేసినప్పుడు. మనం చూసినట్టయితే 1 అంగుళం భూమి పొర పోయిందంటే మనం ఏంది, మనం 1 అడుగు లోపలనే భూమి పెంచుకుంటేనే పంటలు పండిస్తున్నాం. లోపలిది అంత ఉండదు, శ్రేష్టం కాదు. అయితే 1 అంగుళం భూమి పొర పోతే దాన్ని మళ్ళా నిర్మించుకోవాలంటే భూమి దాదాపు 400 నుంచి 1000 సంవత్సరాలు పడుతుంది. అది శాస్త్రవేత్తల పరిశోధనే. చూడు మరి, ఆ భూమి పొరను చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 400 సంవత్సరం. మనం ఉందాం, మన పిల్లలు ఉంటారు, పిల్లలు ఎన్ని సంవత్సరాలు కావాలి? అందుకనే వ్యవసాయానికి ముఖ్య పాత్ర మన భూమి ఆరోగ్యంగా ఉంటేనే పంటల ఆరోగ్యంగా ఉంటాయి. పంటల ఆరోగ్యంగా ఉంటేనే ఆ యొక్క ఉత్పత్తులను మనం తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటే మనకు రేపు తరాల మనుషులు కూడా ఆరోగ్యం ఉంటాయి. అందుకనే భూమి, ఇప్పుడు మన నరేందర్ రెడ్డి గారు చెప్పారు, విత్తనం కూడా ముఖ్యమే. ఎందుకంటే లోకల్ విత్తనం చేసుకుంటేనే విత్తు కొద్ది పంట అంటారు. విత్తనం మంచుకుంటే పంట కొద్ది. అది వరకు అంటాం కదా మన శాస్త్రం, రొట్టె కొద్ది పిండి కొద్ది రొట్టె. అట్లా విత్తనం, భూమి, నీరు, తర్వాత దీనికి కొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మనం జోడించాలి. ఎందుకంటే ఇన్ని ట్రైనింగ్లు పెట్టాం మేము దాదాపు అయితే కొన్ని 100 ట్రైనింగ్లు నిర్వహించిన. మన మునుగోడు కూడా నేను ఒక 20 సార్లు రావచ్చు. నేనున్న పీరియడ్లో శిక్షణ కార్యక్రమాలు పత్తి మీద కానీ, మన వరి మీద కానీ, మిగతా కూరగాయల మీద కానీ, పండ్ల తోటల మీద కానీ ఇచ్చినాం. ఇంకా అవేర్నెస్ ఇంకా రావాలి రైతుకు. ఏంటంటే మన పాత పద్ధతులే, దున్నడం, ఎరువులు వేయడం, కొంచెం మార్పు అనేది మన దగ్గర రావాలి. ఈ మార్పు రాకుంటే ముందు మనం జీవించే పరిస్థితి కూడా లేదు. ఇవాళ మనం పండించే పంట, మిర్చి పంట, అన్నిటికన్నా మనం పంటలలో మిర్చి పంటకు ఎక్కువ రసాయనిక ఎరువులు, రసాయనిక మందులు కొడతాం. ఇది విదేశాలకు పంపితే దాంట్లో పెస్టిసైడ్ రెసిస్టెన్స్ ఉందని కొన్ని సమయంలో సముద్రంలో మారేసిన రోజులు కూడా ఉన్నాయి. అందుకనే ఇవాళ ప్రకృతి వ్యవసాయం ఎందుకు ఆ ప్రసాద్ రెడ్డి, నరేష్ రెడ్డి గారు ఎందుకు చెప్పారంటే, కనీసం మనం తినే తిండి కానీ, పంటలు కానీ, కూరగాయలు కానీ మన ఇంటి వరకు వేసుకున్నట్టయితే మనం చేసుకొని ఆరోగ్యంగా ఉంటాము. ఆ కాన్సెప్ట్ అనేది అందరికి వచ్చినట్టయితే మనకు ముందు తరాలకు బాగా ఉంటుంది. ఆ విధంగా ఎందుకు చెప్తుందంటే ఈ యొక్క భూమి అనేది చాలా ముఖ్యం అన్నిటికీ. ఇది నేలన్నా, వృత్తికన్నా, భూమి అన్నా ఒక్కటే. అయితే నేలకు అన్ని భౌతిక లక్షణాలు కలిగి ఉండాలి, రసాయనిక లక్షణాలు కలిగి ఉండాలి, తర్వాత జీవ సంబంధమైన లక్షణాలు కలిగి ఉండాలి. భౌతిక లక్షణాలు అంటే వేరు అభివృద్ధి పరిస్థితులకు, గాలి ప్రసరణ, తర్వాత నీటి నిలుపుకునే తత్వం, నీటి ప్రసరణ మరి ఇంకిపోవట, ఈ క్షయాన్ని నివారించుట, ఎన్ని భౌతిక లక్షణాలు భూమి కలిగి ఉంటాయి. అదేవిధంగా రసాయనిక లక్షణాలు
పోషకాల నిలుపుదల, ఉదజని, విష ప్రభావాలు నివారించుట, శక్తిని నిల్వ చేయుట. తర్వాత నెక్స్ట్ జీవ సంబంధ లక్షణాలు అంటే చీడపీడలను తట్టుకునే లక్షణం, సేంద్రియులను త్వరగా కుళ్ళిపోయే లక్షణం, సహజ జీవుల అవసరాలపై ఎన్ని లక్షణాలు భూమి కలిగినప్పుడే ఆ భూమి మంచిది. నేలలో అనుకూలమైన భౌతిక, రసాయన మరియు జీవ సంబంధ లక్షణాలను కలిగి ఉన్నప్పుడే ఆ నేల ఆరోగ్యం అని మనం చెప్పవచ్చు. నేల ఆరోగ్య పరిరక్షణ మన తక్షణ కర్తం. నేల తల్లి మానవులకు ఆహారాన్ని మరియు సంపదను ఇస్తుంది. మొక్కల పెరుగుదలకు, పశువులు, మానవులు మనుగడ సాగించకు నేల అత్యావశ్యకం. అందువల్ల ఈ నేల అనంత జీవితాలకు తల్లి వంటిది. కానీ దిశనిర్దేశం లేని అస్తవ్యస్త అపసవ్య విధానాలు నేల ఆరోగ్యానికి, అదే విధంగా దేశ సంపదను ప్రభావితం చేస్తున్నాం. ఎందుకు చెప్తుందంటే మన నేలను ఏ విధంగా నాశనం చేస్తున్నాం మనం. నెక్స్ట్ బాబు, ఏ విధంగా నాశనం చేస్తాం మనకు తెలుసు. నేల సారవంతం తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, పంట అవశేషాలను కలపడం. ఇప్పటికి చూస్తున్నాం, పంట అవశేషాలు కాల్చి వేయడం వల్ల మనం తాత్కాలికం చూస్తున్నాం, కానీ ఆ ప్రాంతంలో ఉండే మొక్క కావలసిన స్థూల మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని హరించిపోతున్నాయి. కాలబెట్టొద్దు అంటున్నాం, కాకుండా దున్నడం, లేకపోతే వేస్ట్ డికంపోజర్ అది కంపోజ్ చేయాలి, కానీ నేలను ఎప్పుడు కాలబెట్టొద్దు. ఆ ప్రాంతంలో మనకు వచ్చే విత్తనం కూడా సరిగా దిగుబడి రాదు. విచ్చలవిడిగా రసాయనిక ఎరువులను మరియు అధిక కారత ఉన్న పురుగు మందులను ఉపయోగించుట, అది కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మూసి ఉన్నది, మూసి వల్ల నీళ్లు వస్తున్నాయి, పంటలు పండిస్తున్నారు. ఆ బియ్యం తిన్నోళ్ళకి ఎన్ని అనార్థాలు కలుగుతున్నాయో తెలుసా? పరిశోధనలు ఎన్నో అనార్థాలు ఉన్నాయి. పక్షవాతం రావడం, కాలుకు చేతులు పడిపోవడం, తర్వాత లోపల కాలే ఎన్నో గుండె సంబంధమైన వ్యాధులను మనం చూస్తున్నాం. తర్వాత అధిక వర్షపాతం ఉన్న సారవంతమైన పొరకను కొట్టుకొని పోవడం. ఈ పొర కొట్టుకోపోవద్దంటే మనం భూమిలా పచ్చిరొట్టు ఎరువులు కానీ, పచ్చాకు ఎరువులు కానీ, వానపాముడు ఎరువు కానీ, కాంపోస్ట్ ఎరువులు కానీ వేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. చాలా వరకు వెనకట వేసుకున్నాం. నేను చిన్నప్పుడు చూసేది, అంతవరకు అయిపోయింది. ఇప్పుడు మన తాతలు పోయారు, మన నాయనల కాంచి వచ్చినప్పుడు ఇవన్నీ వాడతలేరు. ఏమన్నా దున్నడం, కాంప్లెక్స్ ఎరువులు వేయడం, తర్వాత నాటు పెట్టడం, పురుగు మందులు కొట్టడం, పంట తీయడం. కానీ సారం, భూమి సారం లేకుంటే రాను రాను పంటలు పండే పరిస్థితి కూడా మన దగ్గర లేదు. పంట మార్పిడి పద్ధతి ప్రసాద్ రెడ్డి గారు, నరేష్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పిండు. అప్పుడు కొంచెం అంటే సబ్మిషన్ ఏకీభవిస్తాం అనుకున్నా, అంటే వాళ్ళు కరెక్ట్ చెప్పారు. పంట మార్పిడి చేయాలి ఎప్పుడైనా. ఒకే పంటను ఎప్పుడు వేయదు. ఒకే పంటను వేయడం వల్ల మనకి దానికి అనుకూలమైన పురుగులు కానీ, తెగులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అదే పంట మార్పిడి చేసినప్పుడు ఆ పురుగులను, తెగులను మనం కొంతవరకు అరికట్టవచ్చు. తర్వాత ఒకే పంట వేయకుండా ప్రసాద్ రెడ్డి గారు ఏం చేశారంటే 4-5 పంటలు వేసారు. భూమి సారం ఉండాలంటే ఒక పంట ఎరువు వేరు ఒక తిరుగు ఉంటాయి, రెండో పంటది ముందుకు వెనుకకో తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఏమైందంటే భూమి సారవంతం అయిపోతుంది. తర్వాత మొక్కకు మనకు 16 రకాల పోషకాలు కావాలి. మనం ఎన్ని రకాలు వేస్తున్నాం? ఒకటి నత్రజని, భాస్వరం, పొటాష్ వేస్తున్నాం. ఈ 3 రకాలు సరిపోవు. మొక్కకు కావాల్సింది, మనం ఉదాహరణకు అన్నం తినాలంటే ఏం చేస్తాం? అన్నం కావాలి, ఒక 2 రకాల కూరగాయ కావాలి, చట్నీ కావాలి, సాంబార్ కావాలి, పెరుగు కావాలి, అంతేనే కదా? అప్పుడే సంపూర్ణ ఆహారం అయింది. మొక్కకు కూడా ఆ 16 రకాల పోషకాలు ఉన్నట్టయితే అది సంపూర్ణమైన, అంటే ఏ పురుగు తెగులు లేకుండా ఆరోగ్యవంతంగా ఉంటుంది. మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఏంటంటే 3 రకాలు వేస్తున్నాం కాబట్టి మిగతా రకాలు ఎన్ని ఉంటాయి? మిగతా రకాలు మనం ఈ యొక్క పశువుల ఎరువులో కానీ, పచ్చిరొట్టె ఎరువులో కానీ, వానపాముల ఎరువులో కానీ సేంద్రియ పదార్థం అంతా భూమి పోతే అందులో మిగతా రకాలు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్, సల్ఫర్ ఎన్ని. తర్వాత ఇంకోటి ఏంటంటే అందులో ఉండే మనకు కార్బోహైడ్రేట్స్, యాక్టినోమైసిడ్స్ ఎన్ని రోగ నిరోధకాలు ఉండడం వల్ల భూమి సారవంతంగా ఉంటుంది. నేల ఆరోగ్య పరిరక్షణకు పాటించవలసినవి ఇప్పుడు రివర్స్ అంటే సేంద్రియ ఎరువులను వాడాలి,
భూసార పరీక్ష ఆధారంగా మనం ఎరువు వేసుకోవాలి. ఎంతమంది రైతులు భూసార పరీక్ష చేస్తారు? మనకు మనకు మనిషికి గుండె ఎంత ముఖ్యమో వ్యవసాయానికి ఏది ముఖ్యం? వ్యవసాయం చేయాలంటే ఏది ముఖ్యం? భూమి. అంతేనా కదా? మనకు మనిషికి రక్త పరీక్ష ఎంతనో భూమికి భూసార పరీక్ష అనేది చేసుకోవాలి. మన రక్త పరీక్ష ఎందుకు చేసుకుంటున్నాం? మన దగ్గర హిమోగ్లోబిన్ ఎంత ఉంది, వైట్ ప్లేట్స్ ఎన్ని ఉన్నాయి, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇవన్నీ వల్ల తెలుస్తుంది. భూసార పరీక్ష చేయడం వల్లే భూమిలో మన ఉదజని 6.5 నుంచి 7.5 వరకు ఉండాలి. అది న్యూట్రల్. తక్కువ ఉంటేనేమో ఆమ్ల నేలలు, ఎక్కువ ఉంటే క్షార నేలలు. మరి క్షార నేలలు ఉన్నాయి, ఇప్పుడు ఆమ్ల నేలలు ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే లవణ సాంద్రత కూడా 1% ఉండాలి. 2% ఉంటే మొక్క పెరగదు. పెరిగినా కూడా అది మళ్ళా కొంచెం పెరిగినా కూడా అది మళ్ళా పైకి రాదు. ఆ విధంగా అలా మనకు ఈ భూసార పరీక్ష వల్ల భూమిలో ఎంత నత్రజని ఉంది, ఎంత భాస్వరం ఉంది, ఎంత పొటాష్ ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. దాని అనుకూలంగానే మనం ఎరువులు వేయాలి. నత్రజని ఎక్కువ ఉందనుకోండి, ఒక పావులంతు యూరియా తక్కువ వేసుకోవాలి. భాస్వరం తక్కువ ఉందనుకోండి, ఒక పావులంతు పెంచాలి. పొటాష్ మధ్యస్థంగా ఉందనుకోండి, మనం ఎంత రికమెండ్ చేస్తే ఎంత విధంగా వేస్తే అంత విధంగానే వేసుకోవాలి. ఎప్పుడైనా భూసార పరీక్ష ఇదివరకు ఎంతటి ఏంటంటే ఏదో పొలాలను చూసి వేసుకోమనేది. ఇప్పుడు భూములు మారుతున్నాయి. వాతావరణ పరిస్థితుల వల్ల మనం వేసే అనర్థాల వల్ల చాలా మార్పులు వస్తున్నాయి. అందుకనే భూసార పరీక్ష కనీసం 3 సీజన్లకు ఒకసారైనా భూసార పరీక్ష చేసుకొని వేస్తేనే మనం పంటలు పండించే అవసరం ఎంతైనా ఉన్నది. లేకపోతే మాత్రం కష్టం. ఇవాళ మనం చూస్తున్నాం, పంజాబ్ చూస్తున్నాం, హర్యానా చూస్తున్నాం, తర్వాత ఇంకా ఢిల్లీ, అక్కడ రాష్ట్రాల విపరీతంగా వేసి రసాయనిక ఎరువులు వాడి పంటలు పండించి వాళ్ళు పోసిన పంటను మన వరి మూళ్ళు ఉంటాయి కదా, కాలబెట్టడం వల్ల ఎంతమంది శ్వాసకోశ వాసులకు ఎన్ని అనార్థాలు వస్తున్నాయి. పొల్యూషన్ ఎంత అవుతుంది చూడండి. ఈ అనార్థాలే కాకుండా పంజాబ్ నుంచి ఢిల్లీకి క్యాన్సర్ ట్రైనే ఉన్నది. ఇన్ని అనార్థాలు వస్తున్నాయి. ఈ టైంలో ఇప్పుడు నవంబర్ కదా, డిసెంబర్ జనవరి స్కూల్ పిల్లలను కూడా హాలిడేస్ ఇస్తుంది. పొల్యూషన్ ఎక్కడ చూడు పొల్యూషన్. ఆ పొల్యూషన్ వల్ల మనుషులు బతరా? ఎన్ని వ్యాధులకు కబలిస్తుంది మనం చూస్తున్నాం. ఆ విధంగా అనార్థాలు రావాలంటే ఒకసారి రసాయనిక ఎరువులు బంద్ చేయమంటలేను. కొంత రసాయనిక ఎరువులతో పాటు మనం సేంద్రియ ఎరువులను కూడా మనం అలవాటు చేసుకున్నట్టయితే కొంతవరకు ఈ యొక్క భూమిని మనం కాపాడుకోవచ్చు. ముందర సైడ్ అయితే ఉపరితల మట్టి పోకుండా సేంద్రియ పదార్థం ఉండాలి, పంట మార్పిడి చేయాలి, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి, తర్వాత పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవాలి. మనకు వానకాలం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు. పచ్చి రొట్టె ఎరువుల వల్ల కూడా మనకు చాలా పోషకాలు అందుతున్నాయి మొక్క కావాల్సిన. ఎందుకంటే వర్షాలు పడతాయి కదా మేళ, అట్లాంటప్పుడు వేసినప్పుడు 45 రోజులు పూత దశ వచ్చినప్పుడు దాన్ని దున్ని చేయడం వల్ల కూడా మనకు సేంద్రియ పదార్థం అందుతుంది. అయితే ముఖ్యంగా భూసార పరీక్ష ఆధారంగా రసాయనిక ఎరువులను వాడడం తెలుసుకుంటాం. ఇప్పుడు మన కంపెనీ వాళ్ళు కూడా చెప్పారు ఆ యొక్క కాంపోస్ట్ ఎరువుల జీవన ఎరువులు కల్పిస్తున్నామని. మరి జీవన ఎరువుల వల్ల లాభం ఏముంది మనకు? జీవన ఎరువుల వల్ల లాభం కూడా చూసుకోవాలి. జీవన ఎరువులల్లో మనకు అజోస్పెరిలం అనే నత్రజని ఎరువు ఉంది. అది ఏమవుతుందంటే మనం యూరియా బ్యాగ్ తీస్తుంటే కొంత గాలిలో కలిసిపోతుంది, వేస్తుంటే కొంత కలిసిపోతుంది. నీళ్ళలో పోగానే మొక్కకి ఎంత అందుతుంది అనుకుంటారు? నేను 2 బస్తాల యూరియా వేసిన అంటాను. ఎంత అందుతుంది మొక్కకు? మనకు 28% అందుతుంది. మనకు తెలియదు. శాస్త్ర ప్రకారంగానే సైంటిస్టుల పరిశోధన ప్రకారంగా చెప్తున్నా 72% గాలిలో కలిసిపోతుంది. ఈ గాలిలో కలిసిపోయిన నత్రజని మళ్ళా మొక్కకు అందియాలంటే మనకు అజోస్పెరిలం అనే జీవన ఎరువు, అది 80 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది. ఒక 2 ప్యాకెట్లు కాక యూరియా చల్లినప్పుడు మనం ఇది వేస్తే గాలిలో నత్రజని అంతా తీసుకొని మొక్కకు అందిస్తుంది.
అదే విధంగా లాస్ట్ టైం మీటింగ్ అయింది, ఫాస్ఫేట్ మన డిఏపి ఎంత ఉందంటే మన జిల్లాల మొత్తం గడ్డగట్టిపోయింది. వేస్తా ఉన్నాం మనం 2 బస్తాలు వేసినప్పుడల్లా అర బ్యాగ్ మనకు భూమికి అందుతుంది, 1.5 బ్యాగు గడ్డగట్టిపోతుంది. దాన్ని మనం కరిగించి మొక్కకి వేయాలంటే ఫాస్ఫో బ్యాగ్ అనేది వేయాలి. అది కూడా మనకు 80 రూపాయలు ఉన్నట్టుంది ఒక ప్యాకెట్, కిలో 2 ప్యాకెట్ 160 రూపాయలు. నువ్వు ఇంత డిఏపి ఎంత ఉంది ఇప్పుడు? డిఏపి 1300, 4000, 2300 చెప్పు లాస్ట్గా. 1500 ఉంది. మరి 1500 మనం వేసినప్పుడు ఒక 2 ప్యాకెట్లు ఒక 160 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అది సమర్థవంతంగా మొక్కకు అందియచ్చు కదా. అది కూడా మనకు చాలా ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు అంటే ఎరువులను కూడా సమర్థవంతంగా మొక్కకు అందియాలంటే ఈ జీవన ఎరువుల పాత్ర కూడా చాలా ఉన్నది. సేంద్రియ ఎరువు ఎందుకు వాడతాం? సేంద్రియ ఎరువుల వల్ల మొక్కకు కావాల్సిన పోషకాలు ఎక్కువ శాతం లేకుండా ఉండడం వల్ల ఆ సేంద్రియ పదార్థం ఉంటేనే మన భూమిలో ఉన్న ఆర్గానిజమ్స్ అన్ని పని చేస్తూ ఉంటాయి, మొక్కకు పోషకాలను అందిస్తుంది. అదే సేంద్రియ పదార్థం లేకుంటే నువ్వు వేసే యూరియా కానీ, నువ్వు వేసే డిఏపి కానీ, నువ్వు వేసే కాంపోస్ట్ అవి మొక్కకు అందించే పరిస్థితి లేదు. అందుకని సేంద్రియ పదార్థం అనేది తప్పకుండా మనకు ఉండాలి. అవి దొరుకుతాయి. ఇప్పుడు ఇచ్చింది కదా మీకు, ఇప్పుడు ఇచ్చిన నేను ఒక కంపెనీ కన్సల్టెంట్గా ఉంటాను, నా నెంబర్ కూడా రాసుకోండి, ఎవరికైనా నేను పంపించేస్తా. నెక్స్ట్ ఇది భాస్వరం, పొటాష్ బ్యాక్టీరియా. నెక్స్ట్ రైట్. ఇంకోటి ఉంది కదా. ఇంకొకటి అయితే మనం ఇప్పుడు నేర్చుకునేది ఏంటి? నేల ఆరోగ్య పరిరక్షణ ఏ విధంగా ఉండాలి, నేలకు మనకు ముఖ్యంగా ఉండాలంటే ఏమేమి కావాలనేది మనం చేసినాం. అయితే మనకు భూములు అన్ని ఒక్క తిరగలేవు. చౌడు భూములు ఉన్నాయి, చౌడు భూములు, ఆమ్ల భూములు ఉన్నాయి కదా. మరి ఈ ఆమ్ల భూములను ఇంకోటి పెడతారా బాబు? అది ఇంకోటి ఇస్తారా? ఇంకోటి ఉంది కదా ప్రజెంటేషన్, జస్ట్ ఇంకొక 10 నిమిషాలలో అయిపోతుంది. అదే ఒక్క 10 నిమిషాలే. అరే మీకే చెప్తున్నా, నన్ను సాయిల్స్ చెప్పమన్నారు, నేను ఇలా చెప్పిన సార్లకు. నేను ఎందుకంటే 35 ఏళ్ళు చేసిన, ప్రకృతి వ్యవసాయం గురించి చెప్తా, ఆర్గానిక్ గురించి చెప్తా, ఇవన్నీ భూమి గురించి చెప్తా, పురుగుల తెగుళ్ళ గురించి చెప్తా, ఏదంటే అది చెప్తా. ఎందుకంటే 34 ఏళ్ళ సర్వీస్ నాది. మీరందరూ ఏ ఇవ్వాలమ్మా? మీరు నలుగురు ఏవాలా? ఏ ఇవ్వాలా? ఏంది? అదే అగ్రి ఒకసారి వాళ్ళు ఏం పేరు? నీ పేరు ఏమో. నేను ఉన్నప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చిరో కానీ మునుగు మీరు లేనప్పుడు నాకు ఒక్కసారి మునుగోళ్ళ మీటింగ్ పెట్టారు. ఆ మేడం పేరేంటి? మిర్యాల కూడా మేడం ఉంది. ఆ పేరు ఏ మేడం పేరు? ఇప్పుడు ఏడియా ఉన్న పేరు నాగమణి ఏడుందో ఇప్పుడు. నేను మిర్యాల కూడా మీటింగ్ మునుగోళ్ళలో పెడితే ఏడియే లేడీ, ఇక్కడ ఉన్న 6 మండలాల్లో ఎవరు ఆడోళ్ళే ఉన్నారు. నన్ను పిలిచారు. అందరు స్టేజ్ మీద ఆడోళ్ళని పిలిచారు. నాకు పరిశాన్ ఉండే. అందరూ అన్ని మండలాలకు ఆడోళ్ళు ఉండే. దగ్గర 7 నెలల కింద ముచ్చట ఆమె ఉన్నప్పుడు తీసేది అనుకోండి. అది ఒక నిమిషం, ఏం లేదు, జస్ట్ ఆ బొమ్మలు చూపెడతా. అంటే ఆమ్ల భూములను మనం ఏ విధంగా మామూలు భూములుగా చేసుకోవచ్చు, క్షార భూములను ఏ విధంగా మామూలు భూములు చేయాలి. ఎందుకు అవుతున్నాయి ఆమ్ల భూములు? ఎందుకు అవుతున్నాయి? నీరు ఎక్కువ నిలవడం వల్ల, లేకపోతే భాస్వరం ఎక్కువ వేయడం వల్ల, ఇంకా మురుగునీరు పోయే సదుపాయం లేకుండా బయటకు పోవడం వల్ల ఇది మనకు ఆమ్ల భూములుగా, క్షార భూములుగా అవుతున్నాయి. మరి దీన్ని ఆమ్ల భూములను మనం ఏ విధంగా చేసుకోవాలి? చెప్తాను, నోటి చెప్పనా? ఏమో ఏం మాదేమో అంటే అది డాక్టర్ ఖాన్ అని ఉంటుంది. ఖాన్ డాక్టర్ ఖాన్ ప్రెజెంటేషన్ ఉంటుంది అన్నీ ఫస్ట్. అయితే ముఖ్యంగా నేను ఎందుకు చెప్తున్నంటే, ఈ సాయిల్స్ కూడా ఒక్కటి మనకు ఆమ్ల భూములు కానీ, క్షార భూములు కానీ ఏ మొక్క మనకు పండదు. అంతేయా? వాళ్ళ వేసిన ఇత్తనం వేసినా కూడా మొలకెత్తుతుంది, మళ్ళా
చనిపోతుంది. కానీ మన ఆమ్ల భూములను మనం అట్నే ఉంచుదామా? ఉదజని సూచిక 6.5 కన్నా తక్కువ ఉంటే ఆమ్ల భూములు, ఉదజని సూచిక 7.5 కన్నా ఎక్కువ ఉంటే క్షార భూములు. మళ్ళీ ఈ మధ్య ఉన్నది మాత్రం మనకు పరీక్ష నిర్ధారణ చేసుకుంటే. అదే తోటలకైతే ఇది మనం భూసార పరీక్ష చేయాలంటే ఏం చేస్తాం? 6 అంగుళాల సాయిల్ తీసుకొని అక్కడక్కడ ఒక తీరు ఉంటే 2-3 షాంపులు తీసుకొని 4 భాగాలు చేసి ఎదురెదురు భాగం ఒక 1/2 కిలో వచ్చేటో తీసుకొని షాంపుల్గా పంపిస్తే మనకు భూసార ఆరక్ష ప్రకారంగా మనకు చేసుకోవచ్చు. లేదా డాక్టర్ ఖాన్ ఉన్నదా? ఒక్క 10 నిమిషాలు అయిపోయింది. ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు. అయితే ముఖ్యంగా ఆమ్ల భూములను ఏం చేయాలి? మనం ఆమ్ల భూములను 200 కిలోల సున్నమే బాగా దున్ని సున్నం వేసి తర్వాత ఒక రోజు నుంచి 4-5 గంటలకు ఒకసారి 4-5 కూడా నీళ్ళని బయటికి డ్రైన్ చేయాలి. మళ్ళీ క్షార భూములను ఏం చేయాలి? జిప్సంతో మనం చేసుకొని అది చేయాలి. వస్తుందా? ఓకే. అయితే ఇంకా అది పవర్ పాయింట్ అది వస్తలేదు. ఆ విధంగా చేసినట్టయితే ఆమ్ల భూములను సున్నంతో చేయాలి, క్షార భూములను జిప్సంతో 200 కిలోలు వేస్తే మనకు దున్నాలి, భూమిని దున్నాలి, సున్నం 200 కిలోలు వేయాలి, బాగా నీళ్లు పెట్టాలి, తెల్లారి అండ ఉన్న ఆమ్లం అంతా బయటికి పోయింది. అదే కూడా చౌడు ఎట్లా పోవాలి? చౌడు కూడా భూమిలో దున్నాలి, 200 కిలోల జిప్సం వేయాలి, తర్వాత నీళ్లు బాగా పెట్టాలి, డ్రైన్ చేయాలి. ఆ విధంగా. ఓకే, ఒక్క నిమిషం. అయితే మనకు ఇలా చెప్పింది ఏంటంటే ఆల్కలిన్ సాయిల్స్, సలైన్స్ అంటే ఆమ్ల నేలలు, క్షార నేలలు. క్షార నేలలలో 2 రకాలు ఉన్నాయి. తెల్ల చౌడు నేలలు, తర్వాత నల్ల చౌడు నేలలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ పోనీ ఫోటో కూడా పెట్టి చూడండి. 7% కన్నా తక్కువ ఉంటే 6.5 ఉంటే ఆమ్ల భూములు. మరి ఆమ్ల భూములను ఏం చేయాలి మనం? ఇప్పుడు నేను చెప్పినట్టు సున్నంతో మనం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఆమ్ల భూములు ఎట్లున్నాయి చూడండి. ఇట్లా భూములు తెల్లగా ఆమ్లం ఉంటాయి, పర్రెల భాషి. ఎందుకంటే ఆమ్ల భూములు నీరు తీసుకోలేకపోతుంది, నీరు తీసుకోదు. ఎట్లా నీళ్లు పెడితే అట్టే ఉంటది, మొక్క తీసుకునే శక్తి ఉండదు. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ ఇది కూడా క్షార భూములు కూడా చూడండి. అయితే మనకు క్షార భూములు చూసినట్టయితే చూడండి ఎట్లా చౌడు ఎట్లా పేరుకున్నది. మనం నీళ్లు పెట్టినప్పుడు సూర్యరశ్మిలా కొంచెం నూనె పోస్తే మొత్తం మనకు చౌడు కనపడుతుంటది. నెక్స్ట్ కొన్ని ఇది మన సోడిక్ సాయిల్స్. నెక్స్ట్ కొన్ని చూడండి ఉప్పు నేలలు ఎట్లా ఉన్నది చూడండి. సోడియం ఇట్లా పర్రెలు వాసి భూమి నీళ్లు ఉంచుకోవద్దు. క్షార భూములైనా ఈ భూములైనా నీరును తీసుకోలేదు, ఆ కెపాసిటీ ఉంచుకునే శక్తి లేదు. తర్వాత ఈ యొక్క క్షార భూములల్లో సోడియం ఎక్కువ ఉంటది కాబట్టి దీన్ని సోడియం బయటికి పోవాలంటే జిప్సం అనేది వేసుకుంటాం. జిప్సం ఏం చేస్తుంది అంటే కాల్షియాన్ని రిలీజ్ చేస్తుంది, రిలీజ్ చేసి సోడియాన్ని బయటికి పంపుతుంది. నెక్స్ట్ ఇదే క్షార భూములు. నెక్స్ట్ తర్వాత కొన్ని ఇది స్టోన్ రోలర్ తోని బాగా అంటే ఇది అంటే మెత్తడి సాయిల్ కూడా
దాంట్లో కూడా మనకు పోషకాలు ఉంటాయి. తర్వాత శాండీ సాయిల్స్, ఇది హార్ట్ ప్లాన్ గట్టి సాయిల్స్, దీన్ని కూడా మనం బాగా గట్టి సాయిల్స్ అంటే అందులో పంట కూడా వేయరు చాలా వరకు, అందులో నీళ్లు గుంచుకోదు, పంట వేసినా మొలకెత్తదు. దాన్ని మనం ఏ విధంగా చేయాలి? బాగా కల్టివేటర్తో దున్నాలి, తర్వాత మన పచ్చి రొట్టె ఎరువులు, కాంపోస్ట్ ఎరువులు వేసి దాన్ని మనకు ఉపయోగపడేటట్టు మనం చేసుకోవాలి. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, అన్ని పంటలకు మనకు మొదటి అది మనకు నాగల్ సాలు మాత్రం భూమి చాలా శ్రేష్టం, కిందంతా ఉండదు. తర్వాత తోటలకైతే మనం తోటలేసే రైతులు ఇది కాదు, 1 అడుగు 2 అడుగు 3 అడుగు 4 అడుగు శాంపిల్స్ తీసి మనం తోటలేసే రైతులు చేసినాకనే నిర్ధారణ చేసుకోవాలి. లేకపోతే 1 అడుగు మంచుకుంటుంది, 2వ అడుగు శుద్ధ ఉండొచ్చు, 3వ అడుగు క్షారం ఉండొచ్చు, 4వ అడుగు బండేయచ్చు. ఎందుకంటే అది 60 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మా జామ, తర్వాత బత్తాయి, నిమ్మ ఇవన్నీ 20 సంవత్సరాలు, మామిడి అయితే 60 సంవత్సరాల కాలం ఉంటుంది కాబట్టి మనం ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, భూసార పరీక్ష ఆధారంగా మనం ఎరువులు వేసుకొని పంటలు పండియాలి. భూమికి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ పదార్థం వేయాలి. రసాయనిక ఎరువుల మందులు పురుగు మందులే కాకుండా మనకు సాంప్రదాయ పద్ధతితోని వేప నూనె కానీ కషాయాలు కానీ కొట్టుకొని వ్యవసాయం చేస్తే రైతుకు ఖర్చు తక్కువ ఉంటుంది. తర్వాత కొంతవరకు మనకు వేలైన పంటను దిగుబడిని తీసుకోవాలి. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, ఇంతటితో మన కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను. నా నెంబర్ కూడా మునుగోళ్ళ దగ్గర 29 మంది నెంబర్లు ఉన్నాయి నా దగ్గర. మరి వాళ్ళు ఎవరో కానీ ఉచ్చురు రాలేదో తెలియదు. నా పేరు డాక్టర్ నరసింహారెడ్డి. నా యొక్క నెంబర్ 944, రాసుకోండి. ఏదున్నా ఎప్పుడైనా ఏ సమయంలో ఏ డౌట్ ఉన్నా అడగండి. 944-170-3198.